అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఈ బిర్యానీ అనేది మనం ప్రెషర్ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. అలాగే చాలా టేస్ట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే. ఒకసారి తప్పకుండా మీరు ప్రెషర్ కుక్కర్లో ట్రై చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం కుక్కర్ తీసుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని జీడిపప్పులు వేసుకోవాలి. తర్వాత బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి, ఆకు ఇవన్నీ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కూరగాయలన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ క్యారెట్లు, బంగాళదుంపలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ముందుగా నేను కొద్దిగా ఆయిల్ వేసాను, తర్వాత జీడిపప్పులు వేసుకున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ సామాన్లు వేసాను. కొద్దిగా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకున్నాను. మీ ఇష్టం అండి, వెజిటేబుల్స్ మీరు ఏవైనా సరే వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకుందాము. చూసారు కదండి, కొద్దిగా అయితే మనకి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం మసాలా అనేది యాడ్ చేసుకుందాము. చూడండి, నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసాను. తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకుని అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నాను చూడండి. ఇది గ్లాస్తో నేను 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. చూడండి, 4 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను. బియ్యం అనేది నానబెట్టిన అవసరం లేదండి, నానబెట్టక్కర్లేదు. ఎందుకంటే కుక్కర్లో కదా మనం వండుతుంది, చాలా ఈజీగా అయితే ఉడికిపోతుంది రైస్ అనేది. బియ్యం కడుక్కుని మనం పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి మనకి 4 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, కొద్దిగా వాటర్ అనేవి బాగా వేడెక్కినాక బియ్యాన్ని అయితే వేసుకుందాము. ఇప్పుడే మనం సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ అనేవి కొద్దిగా మరిగినప్పుడు మనం బియ్యాన్ని అయితే వేసేసుకుందాము. చూసారు కదా, బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను. తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకొని చూడండి, తర్వాత నేను మూత పెట్టుకుని 2 విజిల్స్ రావాలి మనకి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనకి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి బిర్యానీ అనేది. చూడండి, ఇప్పుడు నేను మీకు 2 విజిల్స్ అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, చూసారు కదా, బిర్యానీ అనేది మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే పొడి పొడిలాడుతూ వచ్చింది. చూసారు కదా, 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ అయితే మనకి 2 గ్లాసుల బియ్యానికి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అండ్ టేస్ట్గా అయితే మనకి వెజిటేబుల్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో అయితే రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో పనసకాయ బిర్యానీ కూడా ఉంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కామెంట్లో కూడా లింక్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ.